వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఏంజల్స్ మీకు ఈ లైఫ్కి పర్పస్ ఏంటి అని చెప్పాలనుకుంటున్నారంట. ఓకేనా, ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన యొక్క కలెక్టివ్ తన యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, తన యొక్క లైఫ్ పర్పస్ ఏంటి. ప్లీజ్ చెప్పండి తన యొక్క లైఫ్ పర్పస్. లైఫ్ పర్పస్ ఏంటి, మన యొక్క కలెక్టివ్ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, కలెక్టివ్ యొక్క లైఫ్ పర్పస్. ఏంజల్స్ ఆల్సో ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ యొక్క లైఫ్ పర్పస్. ఓకే, కలెక్టివ్ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి? జస్టిస్. ఈ లైఫ్లో మీకు ఇన్ని జన్మలలో మీరు ఏదైతే చేసుకున్నారో, ఏదైతే రావాలని ఎదురు చూసారో, ఈ జన్మలో మీకు న్యాయం చేయడం కోసమే మీరు జన్మ ఎత్తారంట. ఈ జన్మలో డివైన్ మీకు న్యాయం చేయడం కోసమే ఈ జన్మనిచ్చారు మీకు. మీరు ఏం చేద్దాం అనుకున్నారో ప్రతిదీ, మనీ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, డ్రీమ్ కావచ్చు, ఒక రాజ్యం కావచ్చు, మీ యొక్క జీవితం ఏదైతే మీరు కోరుకున్నారో, ఎలా అయితే మీరు ఉండాలనుకున్నారో, ఏదైతే మీరు సాధించాలనుకున్నారో, వాటన్నిటినీ ఈ జీవితంలో ఇవ్వడం కోసమే ఈ జీవితాన్ని మీకు ఇచ్చారంట. ఈ జీవితంలో మీకు జస్టిస్ జరగదంటూ ఏది ఉండదండి, ఇది క్లియర్. ఓకేనా, అన్నిట్లో ఖచ్చితంగా జస్టిస్ కార్డే వచ్చిందండి మీకు. అన్నిట్లో ఖచ్చితంగా జస్టిస్ చేస్తారంట. మీది ఆలస్యమైన రాక తప్పదు, మీది కాకుండా పోదు. అది పర్సన్ అయినా, అది కొంతమంది వస్తారు పర్పస్తో, కొంతమంది వస్తారు లైఫ్లోకి, అది కర్మ వల్ల, కొంతమంది మన యొక్క పుణ్యం వల్ల. ఓకేనా, అది కూడా కర్మే, గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అంటారు కదా, ఆ విధంగా. సో ఎవరు వస్తారు ఎవరు వెళ్ళిపోతారు అన్నది పక్కన పెడితే, మన లైఫ్లో మనకి అంటూ కూడా ఉంటుంది కదా, లైఫ్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్, ఫేమ్, నేమ్, ఏదైతే ఒక మనిషి కోరుకుంటాడో అన్ని విషయాలలో, అన్ని రంగాలలో కూడా ఈ లైఫ్లో లైఫ్ టైం మీకు జస్టిస్ అనేది పక్కా అని చెప్తున్నారండి. ఈ పర్పస్ అనేది ఫ్యూచర్లో ఎలా కనిపిస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది మీరు లైఫ్ పర్పస్లోనే వెళ్తున్నారు అని? స్థిరత్వం వస్తుందండి. మీరు చూస్తారు, మీకు ప్రతి విషయంలో మీకు న్యాయం జరగడాన్ని మీరు చూస్తారు. ఇప్పటి వరకు జరిగిపోయింది, మీరు నేర్చుకునే దాంట్లోనే ఉన్నారు. ఇక మీద మీరు ఆ అనుభవంతో ముందుకు వెళ్తున్నారు. స్టెబిలిటీ, స్థిరత్వం, ఆస్తి పరంగా స్థిరత్వం వస్తుంది, గౌరవం వస్తుంది, సమాజంలో అందరి ముందు ఒక ప్రత్యేకత ఉంటుంది, మీకు ప్రత్యేకమైన ఒక వాల్యూ ఉంటుంది. ఈ విధంగా మీకు ఫ్యూచర్లో మీకు జస్టిస్ జరిగింది అనేది మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారండి. పక్కాగా కెరియర్లో స్టెబిలిటీ పక్కా అండి. ఫ్యామిలీ బిజినెస్ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, మీరు ఓన్గా మీరు చేస్తూ ఉండొచ్చు, ఎంటర్ప్రినర్ అయి ఉండొచ్చు, ఫ్రీలాన్సర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే జస్టిస్ అనేది పక్కా. ఆ జస్టిస్ మీకు జరిగిందనే సోల్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంటుంది అని చెప్తున్నారు. మీ యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా తెలుసుకోవాలి, టైం అనేది డిసైడ్ చేస్తుందండి. టైం వచ్చినప్పుడు మీ బలం ఏంటి అనేది మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఓకేనా, మీరు ఎందుకు పుట్టారు, ఏ పర్పస్తో పుట్టారు, అండ్ మీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది టైం అనేది చెప్తుంది. మీ టైం జోలికి వచ్చినా, మీ టైంని ఆపాలని చూసినా, మీ టైంని మీది కాకుండా చేయాలని ప్రయత్నించినా, వారికి డివైన్తో యుద్ధమేనండి. వాళ్ళు మీకు కాదు ఎదురు, వాళ్ళు మీతో చేయట్లేదు యుద్ధం. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు ఎవరైతే మీ వెనక్కి లాగుతున్నారో వాళ్ళు మీ దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నారు, కాపాడుతారా లేదా అని, మిమ్మల్ని కాదు. అది మీ ద్వారా జరిగింది, కానీ చుట్టుపక్కల జరుగుతున్నాయన్నీ మీకు కాదు. ఓకేనా, ఈ స్ట్రెంగ్త్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతారు ఫ్యూచర్లో?
ఎవరైతే మీ మనీ రొటేషన్ జరగకూడదు అని ఆపడానికి ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే మీకు రావాల్సిన మనీ అనేది రాకుండా చేయాలి, ఎమోషనల్‌గాను, మెంటల్‌గాను బ్యాలెన్స్ అనేది లేకుండా చేయాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో, వాళ్ళకి మీ స్ట్రెంగ్త్ అనేది మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ పార్ట్నర్‌ని, మీ ఫ్యామిలీని, మీకు పుట్టిన పిల్లల్ని ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు ఎమోషనల్‌గా, మెంటల్‌గా అనే దాన్ని బట్టి మీ స్ట్రెంగ్త్ అనేది ఉపయోగపడుతుంది. టైంని బట్టి మీ స్ట్రెంగ్త్ అనేది బయటకొస్తుంది అన్నాం కదా! అది ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. మీ మనీ మీకు తిరిగి రావడానికి, మీకు రావాల్సిన జస్టిస్ మీరు చేసుకోవడానికి, మీ పిల్లలకి జరగాల్సిన జస్టిస్ మీరు చేసుకోవడానికి. యెస్. ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. ఏది మీ యొక్క బలహీనతని చూపిస్తుంది అంటే ప్రయాణం. ఇంత లైఫ్‌లో వచ్చినా, ఇన్ని డేస్ గడిచినా ఎక్కడో చిన్న వెల్తీ అది మీ వీక్‌నెస్ అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారు. కావాలని తొక్కేయడానికి చూస్తున్నారు ప్రతిసారి అని మీ యొక్క ఆలోచన అనేది మీ బలహీనత. నిజానికి వాళ్ళు మిమ్మల్ని తొక్కట్లేదండి. వాళ్ళు మిమ్మల్ని ఆపుతుంది, వెనక్కి లాగుతుంది ఇంకా స్పీడ్‌గా మీరు ముందుకు వెళ్ళడానికే. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో వాళ్ళు చేసిన ప్రతీదీ కూడా మీరు ముందుకు వెళ్ళడానికే ఉపయోగపడింది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే. ప్రతీదీ కూడా వాళ్ళు మిమ్మల్ని తొక్కడానికి చేసిన ప్రతి పని కూడా మీకు మంచే జరిగింది. ఏదో చిన్న చిట్కా మనకి కోల్పోయినా కూడా దానికి మించి వడ్డీతో సహా తిరిగొస్తుంది. ఇది మీ బలహీనత కాదండి నిజానికి. ఓకేనా? అదే మీ బలం. ఒక రకంగా చెప్పాలంటే మీ శత్రువులే మీకు బలం అని ఏంజెల్స్ చెప్తున్నారు. దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? మీరు అనుకుంటున్నారు కదా చిన్న వెల్తీ, దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఆపలేరు. మీకు జరిగేదాన్ని ఆపలేరు. వాళ్ళు మిమ్మల్ని చూసినా, మీ వెనక ఫాలో చేసినా, మిమ్మల్ని వెనక లాగడానికి ట్రై చేసినా, ఏమి ప్రయత్నించినా సరే వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు. ఏ రకంగా కూడా ఆపలేరు. మీరెక్కడ ఆగాల్సిన అవసరం లేదండి. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే మీ యొక్క ఆలోచనని పక్కన పెట్టేయండి. ఎందుకంటే వాళ్ళని ఆపే బాధ్యత మీది కాదు. వాళ్ళ ఆలోచనలను ఆపే బాధ్యత మీది కాదు. వాళ్ళని ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పే బాధ్యత మీది కాదు. ఎందుకంటే మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మిమ్మల్ని తొక్కాలని చూసిన వాళ్ళ ముందే మీరు రాజవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అండి, ఎవరైనా సరే, ఎవరైతే మీరు ఏ స్థానంలో ఉండకూడదనుకుంటున్నారో వాళ్ళ ముందు మీరు దానికి మించిన స్థానంలో ఉంటారు. ఇది డివైన్ డిసిజన్ అండి. ఈ జన్మ అనేదే మీకు జస్టిస్. ఓకేనా? దీనికి కారణం ఖచ్చితంగా ఉంది. అకారణంగా దేనికోసమో కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. గత జన్మలో చేసిన విధంగా ఈ జన్మలో చేయడానికి అవకాశమే లేదు. నువ్వు గత జన్మలో దేన్నైతే కోల్పోయావో ఈ జన్మలో నేను తిరిగి అది చెయ్యనివ్వను, జరగనివ్వను. నీ జీవితంలో నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నీ ముందే బాధపడతారు. ఇది నీ జీవితం అని ఏంజెల్ క్లియర్‌గా చెప్తున్నారండి. ఓకేనా? వాళ్ళు ఏంటి అంటే ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే ఏంజెల్ ఒకటే చెప్తున్నారు. వాళ్ళు నిన్ను ఆపలేరు ఏ విధంగా కూడా. వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏ విధంగా ఇబ్బంది పెట్టడానికి చూసినా వాళ్ళు నిన్ను ఆపలేరు అని క్లియర్‌గా చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.